కృష్ణలీలల యందు ఒక్కటి నేను ప్రస్తావన చేయకపోతే అసలు నాకు తెలుసు మీకు భాగవతం చెప్పాడనేటటువంటి తృప్తి ఉండదు. కృష్ణలీలలు అనేటప్పటికీ గుర్తొచ్చేవి శకటాసుర భంజనము, తృణావర్తోపాఖ్యానము, ఇవన్నీ నేను ఇన్ని చెప్పినా జారలీల, చోరలీల ఈ రెండే సాధారణంగా భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి వాటిగా భావన చేస్తారు. పైకి వినడానికి హేయంగా అనిపిస్తాయి. జారలీల, చోరలీల అని. జారుడు అంటే అన్యకాంతల యందు మనసుంచుకుని ప్రవర్తించేవాడు. చోరుడు అంటే తనది కానిది తనదిగా చేసుకునే ప్రయత్నం చేసేవాడు, దొంగతనం చేసేవాడు. ఈ రెండింటినీ ఆయన లీలలుగా చేశాడు. ఈ రెండిటినీ లీలలుగా కృష్ణుడు చెయ్యడం వెనకాతల ఒక తాత్వికమైనటువంటి సందేశం ఉంటుంది. మనం చూడండి, నిద్రపోయినది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రధానంగా ఉపాసన చేయడానికి యోగ్యమైన కాలం. ఇందులో నిద్ర లేవగానే మనం ముందు ఏమడుగుతామంటే, రాత్రి వెనక సందులో కుక్కలు బాగా మురిగాయి, దొంగలు ఏమైనా పడ్డారేమిటే అని అడుగుతారు పని పిల్లని. అవునమ్మగారు అక్కడ దొంగలు పడ్డారటంటే అంతే. ఇక సంధ్యావందనం లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, ఏమీ లేదు. ఎన్నో ఇంట్లో దొంగలు పడ్డారు, ఆ ఇంట్లో ఎలా దొంగలు పడ్డారు, కిటికీ ఊచలుంచారా, ఏమి ఎత్తుకుపోయారు, నిజంగా ఇంట్లో అంత ఉందా, అంత ఎత్తుకుపోయారని చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్తున్నది యథార్థమేనా, వాళ్ళకి అంత ఉంది ఏమిటి అనేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ పిన్నిగారిది ఉందిటండి అనేవాళ్ళు ఒకళ్ళు, రకరకాలు. ఇంకా ఆ దొంగతనం గురించి ఎన్నాళ్ళు చెప్పుకు సంతోషపడిపోతారు. అలాగే చీకటి పడేటప్పటికి చెప్పుకునేది జారలీల. అప్పుడు అదిగో చూసారా చీకటి పడిందా, బయలుదేరాడు, సిగ్గు ఎగ్గు లేదండి అంటారు. జారలీల గురించి చెప్పుకుంటారు. ఒరే, మనుష్యుల బలహీనత కలియుగంలో అక్కర్లేని విషయంగా తెల్లవారేటప్పటికి చోరలీల, రాత్రి అయ్యేటప్పటికి జారలీల మాట్లాడతారు. పోనీ ఈ రెండు నేనే చేసినట్టు కనపడితే నిందాపూర్వకంగానైనా కృష్ణుడు చేశాడని నా పేరెత్తి పాపాలు పోగొట్టుకుంటారేమో అని చేశాడు దయామయుడి. అందుకొచ్చే జారలీల, చోరలీల. ఆయన కర్మ నిజంగా ఆయన జారుడు కావడానికి రాసలీల అద్భుతమైన లీల, బ్రహ్మానందాన్ని అనుభవించే లీల. కానీ ఇవాళ చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే, అన్యకాంతలతో తిరిగేటటువంటి ప్రతి దౌర్భాగ్యుడి జీవితానికి సంబంధించి అటువంటి జీవితాలన్నింటినీ రాసలీల అని వేస్తారు. రాసలీల వాళ్ళ తరమా? అది బ్రహ్మానందానుభవం. అంత పవిత్రమైన మాటని పట్టుకెళ్ళి అంత అసహ్యకరంగా వాడుతున్నారు ఇవాళ. అలాగే చోరలీల. చోరలీల నిజానికి చేసినటువంటి జారలీల అయినది, ఆయన అలా తిరిగినవాడు కాడు, అది బ్రహ్మానందానుభవము. అసలు జారత్వం ఉన్నది మనకి. ఎందుకనంటే మనం మనుష్యులుగా పుట్టినది ఎందుకు అంటే, పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, పతి అయిన పరమేశ్వరుణ్ణి పొందడానికి మనం ధర్మంలో వెళ్ళడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాం. కానీ పతి అయిన వాడిని విడిచిపెట్టేసి వీడు నా పతి, ఇది నా సతీ అని చెప్పి వీళ్ళు జారత్వం చేస్తున్నది లోపల ఉన్న పతిని విడిచిపెట్టి.